నేను హాస్పిటల్ పాలయ్యాను 2 వారాలు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు డే 210 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే నిన్న చేసిన వీడియో ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ చేయాలి. సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసా అండ్ డబ్బింగ్ కోసం వెళ్ళాలి మన టీం దగ్గరికి. అందరూ చెప్పాలి, అందరూ ఉన్నారు ఈ వీడియోలో. నిన్న చేసిన వీడియోలో చాలా బాగా వచ్చింది, 1.5 minute వచ్చింది కంటెంట్. అండ్ ఇవాళ అయితే ఇప్పుడు ఇంకా మనం అక్కడికి వెళ్ళడానికి 1 hour టైం ఉంది. ఈ 1 hour గ్యాప్లో మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ మొత్తం మా తమ్ముడికి చెప్తా ఇప్పుడు. సో మనోడికి ఎలా అనిపించిందో ఈ స్క్రిప్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత మనోడి చెప్తాడు. సో చూద్దాం ఎలా అనిపించిందో మనోడికి. నేను రాసిన మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నా. ఒక 15 to 20 minutesలో కంప్లీట్ చేస్తాను నరేషన్. లెట్స్ సీ ఎలా అనిపించిందో, చేంజెస్ ఏమైనా చేయాలా ఏంటి అనేది చూసుకోవాలి మళ్ళీ నేను ఫైనల్ డ్రాఫ్ట్ కోసం. సో ఇంకా ఇవాళ వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే చెప్పాం మనోడికి మన షార్ట్ సిరీస్ స్టోరీ ఎలా అనిపించిందో అడుగుదాం. ఎలా అనిపించింది స్టోరీ? ఎన్ని ఎపిసోడ్స్? దగ్గర 33 ఎపిసోడ్స్. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది గైస్. అంటే ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పటివరకు మ్యాక్సిమం చూసుంటారు, కొన్నిసార్లు చూసుంటారు ఆసిఫ్ని మీరు. ఇంకా మొత్తం డిఫరెంట్ బాగుంది. ఓకే, మరి కొడదామా ఈసారి షార్ట్ సిరీస్తో? ఇవన్నీ కొడదాం. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రాని అంటావా? ఏముంది, వచ్చేసి షార్ట్ నెక్స్ట్ మంత్ వచ్చింది. ఓకే ఓకే, సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నేను డబ్బింగ్ కోసం వెళ్తున్నా అభి బ్రో దగ్గరికి. సో గైస్ లెట్స్ గో. గైస్, ఆసిఫ్ అన్న అయితే వచ్చేసాడు రూమ్. అభి అన్న డబ్బింగ్ చెప్తున్నారు. మన వాళ్ళు అందరూ అయిపోయింది డబ్బింగ్. మనోడిది చిన్న 2 డైలాగులు అరగంట పట్టింది. అసలు ఒక వేరియేషన్ ఇంకో వేరియేషన్ చెప్తున్నాడు. ఒకసారి చెప్పు. ఎవరైనా డబ్బింగ్ నేర్చుకోవాలంటే అభి అన్న దగ్గర నేర్చుకోవాలి. చెప్పు. ఏం కూర్చోవు నా కొడక, చంపేస్తారే. మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పండి. వాయిస్ ఇది భయంకరంగా గొడవ పెట్టేటప్పుడు చెప్పాలి. గొడవ పెట్టేటప్పుడు ఏంట్రా రారా తీసుకున్నా ఇలా చెప్తే డైలాగ్ ఏంటి? డైలాగ్ ఎలా చెప్పాలి మామూలుగా? ఏం కూర్చారో నా కొడక రే ఇలా చెప్పాలి. ఆయన ఎలా చెప్పాడు? ఏం కూర్చారో నా కొడక రే చెప్తా చూడు, పిచ్చెక్కిస్తా. అసలు సన్నగా ఎంత ఎంత దారం కన్నా సన్నగా ఉండింది వయసు మనోడిది. అసలు తెచ్చుకుంటా ఏంటి అది చెప్పు సరిగ్గా. రెడీ 1 more. రోలింగ్. ఏం కూర్చారో నా కొడక, చంపేస్తా రే. చూడు, ఏం కూర్చారో నా కొడక అని చెప్పి గ్యాప్ ఇవ్వు, 2 seconds గ్యాప్ ఇచ్చి చంపేస్తా రే. ఓకేనా? సరే, ఏం కూర్చారో నా కొడక ఫస్ట్ లెవెల్. చెప్పేస్తా. వద్దులే. ఓకే గైస్, ఈజీ బ్రో, చాలా ఈజీ. నాది వీడియో తప్ప కదా, వీడియో చూడు ఒకసారి మొత్తం. అది చెయ్యాలంటే వణుకుతాయి బ్రో. నేను హాస్పిటల్ పాలయ్యాను 2 వారాలు నిద్ర లేకుండా వీడియో కోసం. దానికి వచ్చి ఏమంటారు, సైలెంట్ స్టార్ట్ చేసావు లాగ్. సో గైస్, వీడియో అయిపోయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మన వాళ్ళేమో ఒక వీడియో ఏదో చూస్తున్నారు. సో ఏమది లాభం? కర్నూల్ సే క్లారిటీ ఎలా వస్తుంది? ఇందాక కొంచెం స్లోగా వచ్చింది కదా. అవునవును. సో గైస్, వీడియోలో కొంచెం గ్లిచ్ వచ్చింది అనమాట. అది కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా బ్రో. సరే, అప్లోడ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే. సో గైస్, ఇప్పుడే డబ్బింగ్ వీడియో అప్లోడ్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు కూర్చోవాలి, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్క్రిప్ట్ రైటింగ్కి కూర్చోవాలి. మన సినిమాది డైలీ ఎంత కొంత లైక్ ముందుగా తీసుకువెళ్తున్నా. సో మనం ఏంటంటే మనకి కంప్లీట్గా కూర్చోడానికి ట్రై చేస్తా. ఈ షార్ట్ సిరీస్ షూట్ మొత్తం అయిపోయి అప్లోడ్ చేసే టైంకి ఫుల్గా కూర్చుంటా. ఇప్పుడు ఏంటంటే నాకున్న కంటెంట్ ఐడియా, సినిమా స్క్రిప్ట్ కంటెంట్ ఐడియాతో డైలీ నిన్న ఏం చేశానంటే, నిన్న రాసిన స్క్రిప్ట్నే కొంచెం అప్డేట్ చేశా, ఇంకా బెటర్గా అప్డేట్ చేసుకున్నా. సో దగ్గరగా ఒక 8 or 9 pages రాసా స్క్రిప్ట్. సో మళ్ళీ దాన్ని అప్డేట్ చేసా. మళ్ళీ వాళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తా. డేకి ఒక
లైక్ ఎంత వరకు వస్తే ఎక్కడ స్టక్ అయినప్పుడు ఆపేస్తున్నాను అనమాట. ఆపేసి ఇంకా కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆలోచిస్తున్నా ఎలా రాస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో నా 100% ఇస్తున్నా. రేపు సినిమా తీసే టైంకి ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నానో రేపు అదే సినిమాగా వచ్చింది గైస్, ఏం లేదు దాంట్లో. సో అదే ఆలోచించుకొని కొంచెం బాగా ఫోకస్ చేసి ఇమాజిన్ చేసుకొని రాస్తున్నా. సో ఇవాళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా వీడియో అప్లోడ్ చేసుకున్నా. ఆ వీడియో కూడా మంచి రీచ్ వస్తుంది. అండ్ ఇంకా షార్ట్ సిరీస్ కూడా మా వాళ్ళకి చెప్దాం అనుకున్నా, కానీ టైం దొరకలేదు వాళ్ళకి చెప్పడానికి. ఇంకా వేరే రోజు ఒకసారి పెట్టుకొని చెప్దాం. సో గైస్ ఇవాళ వర్క్ అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.